మార్తా మరియు మరియ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము. మార్తా మరియ గురించి మొదటగా చూసినట్లయితే మార్తను మనం చూసినట్లయితే ఇక మార్తా విస్తారమైనటువంటి పనులను పెట్టుకొని తొందరపడుచున్నట్టుగా మనము చూస్తున్నాము. మార్తా విస్తారమైనటువంటి పనులను పెట్టుకొని తొందరపడేటువంటి దానిగా ఉంది. అంత మాత్రమే కాకుండా పనుల యొక్క ఒత్తిడి వలన తన యొక్క జీవితమును గలిబిలి తర్వాత తొందర అదేవిధంగా చింత కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. మార్తా ఈ యొక్క పనుల ఒత్తిడి వలన తన యొక్క జీవితము గలిబిలి కలిగినట్టుగా అదేవిధంగా చింత కలిగినట్టుగా తొందర కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మూడవదిగా చూసినట్లయితే మార్తా శరీరాహారంను ప్రభువు కొరకు సిద్ధపరుస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. మార్తా శరీరాహారాన్ని దేవుని కొరకు సిద్ధపరుస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. నాలుగవదిగా చూసినట్లయితే పరిచర్యలో ప్రభువునకు అదేవిధంగా దేవుని యొక్క సన్నిధికి సహవాసంకు కూడా ఆమె దూరమైనట్టుగా మనము చూస్తున్నాము. పరిచర్యలో ప్రభువుకు అంత మాత్రమే కాకుండా దేవుని సన్నిధికి సహవాసంకు కూడా ఆమె దూరమైనట్టుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క భౌతిక విషయంలో ఆమె ఆసక్తి కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాము. మార్తను భౌతిక విషయంలో ఆమె ఆసక్తి కలిగి ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. మరియను చూసినట్లయితే మనము ప్రభు పాదముల చెంత ఆమె కూర్చొని ప్రశాంతతను అనుభవిస్తున్నట్లుగా చూస్తున్నాము. దేవుని యొక్క పాదముల చెంత ఆమె కూర్చొని ప్రశాంతతను ఆమె అనుభవిస్తున్నట్టుగా చూస్తున్నాము మనము మరియను. అదేవిధంగా ఆమె ప్రభు పాదముల యొద్ద శాంతిని అదేవిధంగా సమాధానమును ఆనందమును పొందుచున్నట్లుగా మనము చూస్తున్నాము. మరియా ఇక్కడ ప్రభు పాదముల యొద్ద కూర్చొని శాంతిని సమాధానమును ఆనందమును ఆమె పొందుచున్నట్లుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా ప్రభువు నుండి ఆమె జీవాహారంను పొందుచున్నట్టుగా మనము చూస్తున్నాము. ప్రభు యొద్ద నుండి ఆమె జీవాహారంను పొందుచున్నట్టుగా మనము చూస్తున్నాము. నాలుగవదిగా చూసినట్లయితే ప్రభు సన్నిధికి అదేవిధంగా సహవాసమునకు ప్రాధాన్యత ఇచ్చినదిగా చూస్తున్నాం మనము. మరియను ప్రభు యొక్క సన్నిధికి అదేవిధంగా సహవాసమునకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. ఐదవదిగా చూసినట్లయితే దైవికమైనటువంటి విషయంలో అందు ఆసక్తి కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాము. కనుక మనము మన జీవితంలో మరియ వలె మార్త వలె ఎవరి వలె ఉన్నామో ఈ లోకానుసారంగా ఉండి చింతల చేత బాధల చేత ఉన్నామా లేదా మరియ వల్లనే మనము దేవుని యొక్క శాంతిని సమాధానంను కోరి దేవుని యొక్క సన్నిధిలో సహవాసంలో మనము ఆనందము పొందేటువంటి వారంగా ఉన్నామా అని మనల్ని ఒకసారి మనము పరీక్షించుకొని మరియ వలె ఉండడానికి మనందరము కూడా ఇష్టపడదాము. దేవుడి ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.